ఋషి చట్టసభ సాక్షిగా హై డ్రామా నడుస్తోంది. ఆర్డర్లో లేదన్న సాకుతో లోక్సభ క్షణాల్లో వాయిదా పడిపోతోంది. పిల్లలు అల్లరి చేస్తే మందలించో పనిష్మెంట్ ఇచ్చో కుదురుగా కూర్చోబెట్టాల్సిన టీచరే పాఠాలు చెప్పలేనని చేతులెత్తేసినట్లుంది. ఎవరన్నా తుమ్మినా దగ్గినా సభలో అలజడి జరుగుతోందని చెప్పి తప్పించుకునేలా కనిపిస్తోంది కేంద్రం తీరు చూస్తుంటే. ఎన్డీఏ డ్రామాకి సహకరిస్తోంది ఎవరు? అవిశ్వాసం చర్చకు రాకుండా అడ్డుపడుతోంది ఎవరు? అలాగే రాష్ట్రంలో అధికార పక్షంతో సహా ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మిగతా పార్టీలు ముఖ్యంగా బీజేపీ కేంద్రం నుంచి ఇవ్వాల్సినవి తీసుకురావాల్సిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇవన్నీ వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు ప్రజలకి అర్థం కావట్లేదా? ఎందుకిన్ని డ్రామాలు? ఎవరిని మోసపుచ్చడానికి రాజకీయ పార్టీలు రోజుకి మళ్ళీ మాట్లాడితే గంటకు ఒక రాజకీయ ఎత్తుగడ తెర మీదకి తీసుకొస్తూ ఉన్నాయి. ఈ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థం కావట్లేదు అనుకుంటున్నారా, లేకపోతే అర్థం కాకుండా కన్ఫ్యూజన్ లో పడేయడానికి ఈ రకమైన రాజకీయాలు చేస్తున్నారా? ఇవాళ ఇదే మన చర్చ. మనతో పాటు డిబేట్ లో జాయిన్ అవుతూ ఉన్నారు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, ఢిల్లీలో సమన్వయకర్తగా వ్యవహరించారు. అలాగే డిసి గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు. అద్దేపల్లి శ్రీధర్ గారు, మొన్నటిదాకా బీజేపీ నాయకులు, ఇప్పుడు జనసేనలో ముఖ్య అధికార ప్రతినిధిగా ఉన్నారు. తులసిరెడ్డి గారు, మాజీ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎంపీగా చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. బీజేపీ నాయకులు ఆకుల సత్యనారాయణ ఎమ్మెల్యే మనతో విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తారు. రామ్మోహన్ రావు గారు, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే కన్ఫ్యూజన్ వాతావరణంలో ఉంటే, అంటే రాష్ట్రానికి రావాల్సినవన్నీ వస్తాయని, అధికార పక్షం తీసుకొస్తుందని, కలిసి పోటీ చేసిన పెద్దన్నగా ఉన్న కేంద్రం ఇస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుంటే, ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు గంటకి సీన్ మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఇంకా ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నారంటే, దానికి ముఖ్యంగా బీజేపీ ఏదైతే ఈ బడ్జెట్ ఏది 4వ బడ్జెట్ పెట్టారో ఆ బడ్జెట్లో మేము ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసిన తర్వాత 18 పాయింట్లతో ఒక లేఖ ఇవ్వడం జరిగింది. అంటే ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏవైతే మేమే గొంతిమూర కోరికలు కోరట్లా, విభజనలో ఉన్నాయని ఇంప్లిమెంట్ చేయండి అంటే ప్రధానమంత్రి గారు చెప్పింది ఏమిటంటే, ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, మొత్తం మా పిఎం మానిటర్ చేస్తుంది, కాబట్టి మీరు చాలా ధైర్యంగా ఉండొచ్చు, రాష్ట్రానికి న్యాయం చేస్తామని చెప్పారు. మేము 4 సంవత్సరాలు ఇది కూడా ఒక విమర్శ చేస్తా ఉన్నారు ప్రతిపక్షాలు, ఎందుకు ఉన్నారని అంటే డే 1 నుంచి ఘర్షణ వాతావరణం కన్నా కూడా రాష్ట్రానికి చేయాల్సింది తీసుకుని ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి ప్రజలు కూడా చెప్తూ వస్తున్నాం ఏమేమి కేంద్రం ఇస్తుంది, ఏమేమి చేశారని కూడా చెప్తూ వచ్చాం. అయితే ఈ బడ్జెట్లో కర్ణాటకకి అడగన 17,000 కోట్లు పెట్టారు మెట్రోకి, మహారాష్ట్రకి 55,000 కోట్లు, అదేవిధంగా మన ట్రైన్కేమో 1,00,000 కోట్లు పెట్టారు. దీనివల్ల ప్రజలలో ఏ విధంగా అంటే ఏమిటి ఇంకా అన్యాయం, 4వ బడ్జెట్ కూడా అయిపోయింది అనేది ప్రజల్లో విపరీతమైన స్పందన, ఆవేదన, అన్యాయం చేసింది కేంద్రం అనేది. రామ్మోహన్ గారు, బీజేపీ దోష కాదా, లేకపోతే వాగ్దానాలు ఇచ్చి వాగ్దాన భంగం చేసిందా లేదా మాట్లాడదాం. అంతకన్నా ముందు అధికార పక్షంగా ప్రభుత్వం నడిపిస్తోన్న తెలుగుదేశం పార్టీకి ఉన్న బాధ్యత ఎంతవరకు నెరవేర్చింది? అందరినీ కలుపుకుని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఢిల్లీ వెళ్లి పోరాటం చేసుకోవచ్చే విషయంలో ఎప్పుడన్నా మీరు ప్రయత్నం చేశారా? తీసుకురావాల్సిన పార్టీ ఒకసారి హోదా అని, ఒకసారి హోదా కాదు ప్యాకేజ్ అని, మళ్ళీ తూచ్ ప్యాకేజ్ కాదని హోదా అని, ఇలా మీరు కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలను కన్ఫ్యూజ్ చేయట్లేదు? మేము ఏమీ కన్ఫ్యూజ్ కాలా, ప్రజలను కూడా కన్ఫ్యూజ్ చేయాలి. ఒకటి, ముఖ్యమంత్రి గారు 29 సార్లు ఢిల్లీకి వెళ్లి ఎప్పటికప్పుడు సంబంధిత మంత్రులు కానీ ప్రధానమంత్రి గారిని కలిసి ఏదైతే ఉందో మిత్రపక్షంగా ఉండి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి మేమే కేంద్రానికి చెబితే వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి ఇస్తున్నారో ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తున్నామో, అక్కడ వరకు కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ప్రత్యేక హోదా గురించి అంటే ఒక ప్రత్యేక హోదానే కాదండి, ఈవేళ మనకు కావాల్సింది ప్రత్యేక హోదాతో పాటు ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయో అవన్నీ, ప్రధానమంత్రి ఏదైతే రాజ్యసభ అంటే టెంపుల్, మనకు అంతకన్నా డెమోక్రసీలో మన యొక్క ప్రజాస్వామ్యంలో అంతకన్నా ఇంకేముంది. కాబట్టి ఆ రాజ్యసభలోనే ప్రధానమంత్రి చేసిన హామీలు అమలుపరచాల్సిన బాధ్యత ఇందాక మీరు చెప్పినట్టుగా పెద్దనాయ పాత్ర కేంద్రం పోషించాల్సిన అవసరం ఉంది. పోషిస్తారని చెప్పారు, చేయలేదు. కాబట్టి ఇవాళ మేము కూడా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో మిత్రపక్షం అయినప్పుడు గొడవ చేయటం, తర్వాత మంత్రివర్గం నుంచి బయటికి రావటం, ఈవేళ అవిశ్వాస తీర్మానం అనేది ఎందుకు పెట్టడం జరిగింది? ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో అవిశ్వాస తీర్మానం అనగానే 11 పార్టీలు ముందుకొచ్చి మాకు సంఘీభావం తెలియజేస్తున్నారు. కంగారు పడిపోయారు, రాజకీయంగా వెనకబడిపోతున్నామని, జగన్మోహన్ రెడ్డి అవిశ్వాసం ముందుకెళ్ళిపోతున్నాడని, ముందు మద్దతు ఇస్తాను ముందు రోజు లేదు. రిషి గారు, మీరు ఒకటే గమనించాలి, ఇక్కడ రాజకీయ కోణం నుంచి మీరు పక్కన పెట్టేయాలి. మేము ప్రజా ప్రయోజనాలే తప్ప రాజకీయ కోణం నుంచి మేము చూడాల. వైఎస్ఆర్సీపీ అంటే మీరు 16లో మా ఎంపీలు రాజీనామా చేస్తారు జూన్ అని చెప్పారు, 17లో రాజీనామా అన్నారు. మేము ఆ దిశగా మేము వెళ్ళటంలా, మేము స్పష్టంగా ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తూ ఉన్నాం కేంద్రం ఏమి ఇచ్చింది, ఏం లేదు. ప్రత్యేక హోదా కూడా ఆ రోజు ఏం చెప్పారు,
ప్రత్యేక హోదా పేరు ఏదైనా పెట్టుకుంటే సహాయం చేస్తామని చెప్పారు. 16 నెలలు వెయిట్ చేశాం, ₹1 రాల కేంద్రం నుంచి. కాబట్టి ఈవేళ ఆప్షన్ లేదు. తెలుగుదేశం పార్టీకి ప్రజల పక్షాన మేము నిలబడాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ దిశగానే మేము వెళ్తా ఉన్నాం. మొత్తానికి తెలుగుదేశం మోసపోయామని రియలైజ్ అవ్వడానికి 4 ఏళ్లు పట్టింది. అన్యాయం జరిగింది. ఎందుకు మోసం చేశారు, నమ్మించి మోసం చేశారా, వాగ్దాన భంగం చేశారా? సత్యనారాయణ గారితో మాట్లాడుతాం. ఆకుల సత్యనారాయణ గారు బీజేపీ రాజమండ్రి నుంచి ప్రాతినిధ్యం వస్తున్న ఎమ్మెల్యే వారు జాయిన్ అయ్యారు. అంతకంటే ముందు తులసిరెడ్డి గారు. ఈ గందరగోళం అంతా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒక అయోమయ పరిస్థితుల్లోకి నెట్టేసిన పాత్రలో మొదటిది ప్రధాన పాత్రధారి సూత్రధారి కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రోజు ఒక్క మాట ప్రత్యేక హోదా అనేది ఆ బిల్లో పెట్టేసి ఉండుంటే ఈ రోజు ఈ గందరగోళం ఉండేది కాదు. ఇవాళ మళ్ళీ మీరు కొత్త రాజకీయాలు చేయట్లేదా? ప్లేనరీలు పెట్టుకుని మళ్ళీ మా నాయకుడు వస్తాడు, రాహుల్ వస్తాడు, మేము రాగానే మొదటి సంతకం హోదా మీద పెట్టేస్తామని కొత్త డ్రామా కదా. ఈడ 3 వరాల్లో ప్రత్యేక హోదా ఒకటి, మిగతా రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, మిగతా 3వ వరం 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు. రెండో వరము 3వ వరము చట్టంలో ఉన్నాయి. మొదటి వరంకి వచ్చేసి చట్టం అవసరం లేదు కాబట్టి పెట్టలేదు. ఆ చట్టం అవసరం లేదని బీజేపీ వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు చట్టంలో పెట్టమని అడగలేదు, వాళ్ళు చట్టంలో పెట్టలేదు. ఇప్పుడు కూడా ఆ రోజు వెంకయ్యనాయుడు దానికి గతంలో 11 రాష్ట్రాలకు ఏ దానికి చట్టం లేదు, ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఇది 2014 ఫిబ్రవరి 20న ప్రకటన చేశారు. 2014 మార్చి 1న ఆనాడు యూపీఏ కేబినెట్ రెజల్యూషన్ పాస్ చేసింది, ప్లానింగ్ కమిషన్ పంపించింది. ప్లానింగ్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చే లోపల 5వ తారీఖున మార్చి 5న ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. కాబట్టి చట్టానికి ప్రత్యేక హోదాకు సంబంధమే లేదు, బోడిగుండుకు మోకాలకి ముడిపెట్టడమే. దానికి చట్టం ఒకవేళ అవసరం అనుకుంటే ఈ 4 ఏళ్లలో మీరు ఎప్పుడు పెట్టినా మేము రెడీగా ఉన్నాము. కాబట్టి ఇది ఆ రోజు ఇచ్చి మేము చెప్పినటువంటి 3 వరాల చుట్టూ ఈ రోజు మొత్తం రాష్ట్రం అంతా అన్ని పార్టీలు పరిభ్రమిస్తున్నాయి. కాబట్టి అది వరం కాబట్టే, అవి రాష్ట్ర ప్రగతి దాంతో ఉంది కాబట్టే ఈరోజు మొత్తం అన్ని పార్టీలు దాని చుట్టే పరిభ్రమిస్తున్నాయి. కాబట్టి మేము తప్పు చేసినట్టు అంటారు, మేము తప్పు చేయలేదు కాబట్టి అందరు దాని చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఓవరాల్ గా పార్లమెంటులో జరిగే పరిణామ క్రమం చూస్తూ ఉంటే 4 అంశాలు జ్ఞాపకం వస్తున్నాయి. మొదటి అంశం ఏమి? మోడీ ప్రభుత్వము అవిశ్వాస తీర్మానానికి పరిగెత్తిపోతుంది, పారిపోతా ఉంది. కోడి కొప్పెత్తి పందెం కోళ్ళప్పుడు తీసుకొచ్చే పందెం కోడి అల్లెలోకి తీసుకొచ్చే కానీ అట్లా పెడితేనే కోని కొప్పెత్తి పారిపోతుంది, వచ్చేసేసి మళ్ళా పట్టుకొస్తే మళ్ళా పారిపోతుంది. ఇది ఒకటి. రెండవది వచ్చేసి ఓవరాల్గా భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీదనే దానికి రోజు దగ్గర పడ్డాయేమో. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఈ దేశంలో ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంటుందో ఉండదో అనే ఒక డౌట్ ఉండదు వస్తుంది. ఇది ఈరోజే కాదు, ఓవరాల్ గా పరిణామక్రమం. మూడవది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నంత కాలము, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నంత కాలము ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు, పోలవరం పూర్తి కాదు, రాజధాని పూర్తి కాదు, కేంద్రీయ సంస్థలు పూర్తి కావు, కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ రాజు, దుగ్గరాజపట్నం రాదు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ కోరుకోవడం కాదు, సూర్యుడు తూర్పున ఉదయించేది ఎంత నగ్న సత్యమో కనపడతా పోతుంది కదా. 3 సంవత్సరాల 9 నెలల 12 రోజులు అంటే 4 సంవత్సరాలు టైం. బడ్జెట్ వచ్చేసి చివరి బడ్జెట్ ఈ యొక్క టర్మ్కు. కాబట్టి ఇప్పుడు ఓవరాల్ గా మళ్ళా ఆంధ్రప్రదేశ్ కు సేవ చేసే భాగ్యము కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి భగవంతుడు ప్రసాదిస్తున్నాడేమో మోడీ రూపంలో మా ద్వారా వచ్చేసి. కాబట్టి గోపాల సినిమాలు చెప్పినట్లు రావడం లేటేమో కానీ రావడం పక్కా అవి కాంగ్రెస్ తోనే వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఈ 4 ఏళ్లలో ఏం చేసింది అంటే తప్పులు చేసిన సరి చేసుకోవడానికి టైం పట్టింది. కొత్త డైలాగులు నేర్చుకుంది. వచ్చేసారి ఇది చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం పార్టీ కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఉండేది? ప్రభుత్వం బీజేపీ ప్లస్ టీడీపీ 4 ఏళ్ళు ఉండేది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అసలు సూత్రధారి పాత్రధారి ఎవరంటే నేను కాదు అని కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు పక్కకు తప్పుకునే ప్రయత్నం దయచేసి చేయొద్దు. ఇద్దరు ఆ వేళ విభజనలో బీజేపీ సపోర్ట్ లేకపోతే కాంగ్రెస్ విభజన చేసే పరిస్థితి లేదు. సో ఈ అంశాలు పూర్తి చేస్తేనే విభజనకు ఒప్పుకున్నాం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సంబంధించి పార్టీలు చెప్తున్న పరిస్థితి. ఇవాళ చేసే అవకాశం ఉన్నా చేయకుండా తప్పించుకుంటోంది బీజేపీనా కాదా? ఏదైతే ఇందాక పెద్దలు తులసిరెడ్డి గారు మాట్లాడుతూ రావడం లేట్ అవుద్ది కానీ వచ్చేది ఖాయం అంటున్నారు. వచ్చేది ఇన్ఫినిట్ టైం అనేది ఫ్రేమ్ అనేది లేకుండా మాట్లాడుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇన్ఫినిట్ అంటే దానికి ఒక అంకె ఏం పెట్టలేము. దయచేసి అది గమనించాలి. ఏదైతే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ పెద్దలు కాంగ్రెస్ లీడర్స్ కానీ కాంగ్రెస్ నాయకులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు
ఈ రాష్ట్రానికి ఏది అవసరం, ఏ అవసరాలు ఉంటాయో అని ఆలోచించి మాట్లాడిన వ్యక్తులు భారతీయ జనతా పార్టీ వ్యక్తులు అన్నాడు. చట్టంలో పెట్టనివ్వండి ఏదన్నా కానివ్వండి, ఏ విధంగా కూడా విభజన చట్టంలో పెట్టినవి లేకపోతే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఇచ్చినవి ఏ విధంగా పూర్తి చేయాలి, తెలుగు ప్రజల యొక్క అభివృద్ధి కానివ్వండి, వాళ్ళ సంక్షేమం కానివ్వండి, ఈ విభజన తర్వాత తెలుగు ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రతి అంశాన్ని కూడా, ఉదాహరణకి 5 లక్షల కోట్ల అంశాలు ఇవన్నీ కూడా పక్కనున్న టీఆర్ఎస్ కోఆపరేట్ చేసే 2 నిమిషాల్లో తేలే అంశాలు కొన్ని, ఏదైతే 9th and 10th షెడ్యూల్స్ అవి వదిలేద్దాం ఒకసారి. 13th షెడ్యూల్లో ఉన్న విద్యా సంస్థలను వచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి అంశం కూడా ముందుకు తీసుకెళ్తాం. ఏ విధంగా ఇవాళ ఏ విధమైన ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో చివరి నయా పైసా వరకు కాంపెన్సేట్ చేయాలన్న ఉద్దేశం, ఏ విధంగా చేయాలన్న ప్రయత్నం కూడా చేసింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం అనేది తెలియజేస్తారు. ఎందుకంటే ఇదే విషయాన్ని గతంలో చెప్పారు 15 ఏళ్ళని. సన్మానాలు చేయించుకున్నారో తర్వాత అదంతా పక్కన పెట్టండి. ఇవాళ మీరు చెప్పే విషయాలన్నీ అవిశ్వాసం అనే అంశం చర్చకు వస్తే బీజేపీ కాంగ్రెస్ అడగడానికి అవకాశం ఉంటుంది, తెలుగుదేశం అడగడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు అవిశ్వాసం రాకుండా తప్పించుకుంటున్నారు సభలో అనేది వాస్తవమా కాదా? దాన్ని కాంపెన్సేట్ చేసే విధంగా సత్యనారాయణ గారు కాదు, గతం వదిలే 4 ఏళ్ళు, ఇవాళ అవిశ్వాసం సభలో చర్చకు రాకుండా కొన్ని పార్టీలతో మీరు మేనేజ్ చేయించి తప్పించుకుంటున్నారా లేదా? ఇది మీ మీద ఉన్న బలమైన ఆరోపణ. నిన్నటికి నిన్న పోలవరం కాదు అంటా ఉన్నారు పెద్ద ఆయన తులసిరెడ్డి గారు. ఆయన అనుభవంలో ఉన్న మాకెంతో వయసు కూడా తక్కువే మాకు, ఆ లెక్కను చూస్తే ఆయన పోలవరం కాదంటున్నారు. 1400 కోట్లు నిన్న ఎలా రిలీజ్ అయినాయండి? ఏ విధంగా ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నం మేము చేయకపోతే 1400 మాట ఇచ్చాం దానికి అనుగుణంగానే. అలాగే ప్రత్యేక హోదా అన్నది ఏ అంశం అయితే ఉందో దానివల్ల ఏ లాభాలు ఏ రాష్ట్రాలకైనా ఇంతకు ముందున్న చట్టమే కదా, అది కాగితం మీద రాసిందే కదా, నోటి మాట కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే జరిగింది. ఏదైతే కాగితం మీద ఉన్న రాసిన అంశాలన్నీ కావస్తే ప్రత్యేకంగా అఖిలపక్షం వేసుకోమనండి. మా తెలుగుదేశం పార్టీకి ఇవాళ అఖిలపక్షం గిట్టదు. ఇవాళ మాట్లాడతా నేననేది ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా 2016లో జైట్లీ గారు ఇవన్నీ కూర్చుని ఏ విధంగా దీన్ని కాంపన్సేట్ చేయాలి, దీని వల్ల వచ్చే లాభం ఏంటి, దాన్ని ఏ విధంగా, అది ఆర్థిక సంబంధమైనదా కాదా ఒక విషయం నేను అడిగిన ప్రశ్నకి బ్రేక్ తర్వాత సమాధానం చెప్తారు. కానీ ఇవాళ కృష్ణారెడ్డి గారు నా మాట వినిపిస్తుందా మీకు? ఇవాళ అవిశ్వాసం చర్చకు మీరు మాటల కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పిన సభలో కొన్ని పార్టీలు మేనేజ్ చేసి మీరు అక్కడ అవిశ్వాసం చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారనేది ప్రధాన డిస్కషన్ టైటిలే ఢిల్లీ డ్రామా కంపెనీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విభజన హామీలకు రాజకీయ పార్టీలు కలిసి పోరాడాల్సిన సందర్భంలో ఎవరి రాజకీయ క్రీడల వాళ్ళు ఆడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అయోమయంలోకి నెట్టేస్తున్నారా అనేదే ప్రధానమైన అంశం. దీనికి సమాధానం కూడా వాళ్లే చెప్పాలి. కాబట్టి గోవిందరెడ్డి గారు 4 ఏళ్లుగా హోదాపై పోరాడుతున్నాము, ఇది వైసీపీ ఎప్పుడు చెప్పే మాట. సరే, అది ఇంటర్వెల్స్ లో పోరాడుతూ ఉన్నారా, అప్పుడప్పుడు పోరాడుతూ ఉన్నారా, అది పక్కన పెడితే ఇవాళ సందర్భం వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడునో తెలుగుదేశం ప్రభుత్వాన్నో ఆరోపణలు చేయడం, అవినీతి ఆరోపణలు కాకుండా మీరు నేరుగా బీజేపీనో ఇవ్వాల్సిన మోడీనో ఎందుకు అడగరు? మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద లాలూచి రాజకీయం అంటే తప్పేంటి? మేము ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం, వాళ్ళని అడగకుండా పోయింది అంటే దీంట్లో ఇద్దరు కూడా భాగస్వాములు. ఎన్డీఏలో బీజేపీ ఎంత భాగస్వామ్యం ఉందో తెలుగుదేశం పార్టీ కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఎందుకంటే మొన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతకట్టి బీజేపీకి ప్రతి వాళ్ళు ఇవ్వకపోయినప్పుడు కూడా దాన్ని సమర్థించినటువంటి పార్టీ ఎక్కడ? కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా దీంట్లో ఈ ఇవ్వకుండా ఉండడానికి ప్రధానమైనటువంటి పార్టీ తెలుగుదేశం కూడా. కాబట్టి తెలుగుదేశం పార్టీని కూడా ఖచ్చితంగా బ్లేమ్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఇది ప్రజల కోసం, ప్రజల యొక్క న్యాయసమ్మతమైనటువంటి హక్కును ఈ రెండు పార్టీలు కూడా తొంగలో తొక్కినాయి. కాబట్టి మొదటి నుంచి కూడా, కానీ అదే ప్రజల కోసం ఆలోచించే వైసీపీ అనేక అంశాల్లో మద్దతు ఇచ్చినప్పుడు బీజేపీకి చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి మేము మోడీకి సపోర్ట్ చేస్తున్నామని అన్కండిషనల్ గా కొన్ని అంశాలు సపోర్ట్ చేసినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల గురించి ఎందుకు అడగలేదు? అక్కడ ఎక్కడ సార్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఈ విషయంలో ఎక్కడ కూడా
మా కాంప్రమైజ్ ఎక్కర్లేదు అంటే మేము ఏ విషయంలో ఇచ్చినామని చెప్పండి, మీరు పలానా విషయంలో బీజేపీకి మేము మద్దతు ఇచ్చినామని. ఒక రాష్ట్రపతి విషయంలో ఈవెన్ కాంగ్రెస్ లో ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నప్పటికీ కూడా ఆ పదవి ఎలాంటిది కాబట్టి అక్కడ కూడా మేము వారికి కాంగ్రెస్ తో మేము విభేదిస్తున్నప్పటికీ కూడా వారికి మేము మద్దతు ఇచ్చినాం. సిచ్యువేషన్ చూసుకో, సిచ్యువేషన్ అండ్ టైమింగ్. ఇవాళ మీరే అంటున్నారు మొన్నటిదాకా కలిసి ఉన్న టీడీపీ బీజేపీ చేయలేదు, మేమే అడుగుతున్నాం, మేమే పోరాడుతున్నాం అన్నప్పుడు అలాంటి టైంలో మీరే పోరాడుంటే ప్రజలకు అది ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండేది. అవును, అందుకనే కదా ఇప్పుడు ఈ రోజు దీనికి ఇంత ప్రాముఖ్యత గానీ పాపులారిటీ గానీ ఎందుకు వచ్చిందంటే మేము పోరాటం చేయబట్టే సార్. ఇప్పుడు చాలా రోజులు ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో మీరు పెడతారా అంటే మేము పెడతామని చెప్పి కూడా ఆ రోజు చెప్పింది. మీరు మిగతా వాళ్ళని మద్దతు కూడా నేను తెస్తానని చెప్పినారు. వాళ్ళంతా కూడా మీరు తెచ్చినా తీసుకపోకపోయినా పలాని తేదీన మేము అవిశ్వాసం పెడతామని చెప్పింది. మేము పెడతామన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూడా అవిశ్వాసం వల్ల ఏమొస్తుంది, అవిశ్వాసము ఎందుకు అని చెప్పినటువంటి పెద్ద మనుషులు వాళ్ళు. కాబట్టి ప్రతి విషయంలో కూడా అడ్డు తగిలింది కూడా తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు అంటారు మీరు ఒకవైపు అవిశ్వాసం అంటూ మరోవైపు పిఎంఓ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కేంద్రంలో ఏం జరగబోతున్నా ముందే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎలా తెలుస్తుంది? నిజంగా అనుమానాలు రావా? ఇప్పుడు నిన్నటి మొన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఉండి మేము ఎప్పుడైనా ఏ పార్టీతోనైనా కూడా మేమేమైనా మద్దతు తీసుకున్నామా, కలిసి పోటీ చేసినామా? మేము ఎక్కడ కూడా అట్లాంటిది లేదు. ఒక ఎంపీ గాని ఒక ఎమ్మెల్యే గాని ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ లేకుంటే ఒక ప్రధానమంత్రి ఆఫీసో ఒక మంత్రి ఆఫీస్కో పోవడం పరిపాటి. నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చెప్తాను, చాలా మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆయన దగ్గరికి వచ్చి పని చేయించుకుని పోయారు. వాళ్ళందరూ లాలుచిపడినా నేను చెప్పాలన్నా ఇప్పుడు అది కాదు. ఒక పని ఉంటుంది వాళ్ళ నియోజకవర్గానికి, అదే అర్థం కావట్లేదు ఇప్పుడు కన్ఫ్యూజన్ అదే ప్రజలకి. కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల డౌట్ ఏంటంటే ఎవరితో లాలుచి పడ్డారో అర్థం లేదని. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే బీజేపీ డైరెక్షన్ లో జనసేన వైసీపీ నడుస్తున్నాయంటారు. ఇటు టీఆర్ఎస్ కొత్తగా ఫ్రంట్ అంటూ ఉన్నా సరే ఇక్కడ పార్లమెంట్ లో బీజేపీ డైరెక్షన్ లోనే నడుస్తుంది, అందుకే అవిశ్వాసం చర్చకు రానివ్వట్లేదని మరొక కామెంట్. సో ఇక్కడ అర్థం కాని ఏంటంటే మీరు పైన ఎలా ఉన్నారో తెలియదు కానీ ప్రజలకు మాత్రం బుర్ర వేడెక్కిపోతున్న పరిస్థితి. రైట్, శ్రీధర్ గారు మాట్లాడదాం సార్. శ్రీధర్ గారు, జనసేన ప్రశ్నించడానికి వచ్చారు, మీ అధినేత సరే కొన్ని సందర్భాల్లో ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకి గత 15-20 రోజుల క్రితమే కితాబ్ ఇచ్చారు, బాగా పనిచేస్తున్నాను. ఆలవేసుడని బయటకు వచ్చి 4 ఏళ్ల అవినీతిని కడిగి పాడేస్తూ ఆయన చాలా క్వశ్చన్లు సంధించారు. అవన్నీ పక్కన పెడితే ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష బలిదానం అని ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్. మరి ఇవాళ మళ్ళీ 2-3 రోజుల నుంచి ఎందుకు ఆయన మాటల్లో ఆయన ఏమన్నా క్లారిటీగానే ఉన్నారు? ఆయన క్లారిటీగా ఉన్నారు. ట్యాగ్ ఏదైతే ఉంది ప్రయోజనాలు వస్తే చాలని మన నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లేదు, అది లేదు. మళ్ళీ వెంటనే ఇమీడియట్ గా కూడా కరెక్షన్ చేయడం జరిగింది, ట్వీట్ ఇవ్వడం జరిగింది, ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మూడు చూసారు కాబట్టి దాని ఫర్దర్ గా ఏముండదు. ఈ రోజు బట్ ఆ 2-3 రోజుల్లోనే ఎందుకు కొంచెం అంత 2-3 రోజులు కదా, అరగంటలో వెంటనే ఇవ్వడం జరిగింది. అది కూడా హిందీ లాంగ్వేజ్ లో ఏదో మిస్అండర్స్టాండింగ్ కానీ ఆ మీడియా వ్యవస్థ ఆ విధంగా ఉన్నది తప్ప ఇంగ్లీష్ లో ఇచ్చారు ప్రెస్ మీట్. క్లియర్ గా ఉన్నది స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి కట్టుబడి ఉన్నాము, వెరీ క్లియర్. ఈ రోజు ఢిల్లీలో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు బీజేపీ ఏం చేస్తున్నది అక్కడ ఫ్లోర్ మేనేజ్మెంట్ లో ఆ రోజు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కమిట్మెంట్లు ఇదివరకు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయమనే కదా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఇటు వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ అడుగుతున్నది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి మీరు ప్రభుత్వంలో ఉన్న దానికోసం మీరు ఇంప్లిమెంట్ చేయండి అడగడానికి ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. దాని అడ్డంకి ఏ విధంగా ఉంటున్నారు? ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళు ఏమడుగుతున్నారు, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి రిజర్వేషన్ మీద, ఒక సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయండి. సుప్రీంకోర్టు లేటెస్ట్ జడ్జ్మెంట్స్ ప్రకారంగా రిజర్వేషన్ ఇస్ ద లోకల్ రాష్ట్రాలు వాళ్ళకున్న క్వాంటిఫైబుల్ డేటా పెట్టి రిప్రజెంట్ చేస్తే ఒక రిపోర్ట్ ఇస్తే యాక్సెప్ట్ చేయాలని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉన్నది. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు యాక్ట్ చేయట్లేదు. పోనీ ఒక సెలెక్ట్ కమిటీ రిఫర్ చేసినా కూడా వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. సో టీఆర్ఎస్ ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో చేయకపోతే వాళ్ళు గొడవ చేస్తా ఉంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ రాదు. ఏదైతే కావేరీ రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు అన్నారు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏమున్నా సార్ట్ అవుట్ చేయాలి. వాళ్ళు నిజంగా చెయ్యాలి అనుకుంటే నేషనల్ గవర్నమెంట్ ఎన్డీఏ చెయ్యాలనుకుంటే టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు. వాళ్ళు ఎందుకు చేయట్లేదంటే వాళ్ళు బయటపడిపోతారు, వాళ్ళ విషయాలన్నీ బయటకు వచ్చేస్తాయని చేయట్లేదు. ఇందాక కమ్మవటి రామ్మోహన్ రావు గారు మాకు లాస్ట్ ఆప్షన్ లేదు కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చామని మాట అన్నారు. ఆయన ఆప్షన్ లేదు అని అన్నారు ఇందాక ఆయన ప్రత్యేక హోదా, అందుకనే వచ్చాం ఆ దారికి అన్నది. ఇదివరకు అన్ని ఆప్షన్స్ మేము చూసాము, ఇంకా ఆప్షన్ లేక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మా స్టాండ్ మార్చుకున్నాం అన్నారు. మోసం చేసింది బీజేపీ అంటున్నారు. వాళ్ళు మోసం చేసినా కూడా నేను అదే అంటున్నాను. ఇప్పుడు వాళ్ళంత అమ్మాయికుల ఎందుకు జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం ఎంతసేపు అయింది? వాళ్ళు దాంట్లో జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళ మెంబర్సే కదా. వేరే రాష్ట్రాలకి జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు ఎందుకు అడగలేదు? అఫీషియల్ గా జిఎస్టీ కమిటీలో మీరు రికమెండేషన్ కానీ లెటర్ కానీ ఏమైనా ఇచ్చారా? అటు తెలంగాణ రాష్ట్రం గ్రానైట్ కి క్వారీకి
దానికి అడగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి యనమల రామకృష్ణ పార్టిసిపేట్ చేసినప్పుడు 1-2-3 అడగడం జరిగింది. ఆ రోజు జీఎస్టీ కౌన్సిల్ మీరు అడిగారా? ఇప్పుడన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగిందా? ఎన్డీఏ ప్రభుత్వం ఉండొచ్చు పార్ట్నర్ కింద ఉండొచ్చు, బయటకు రావచ్చు. బట్ అఫీషియల్ గా ఈ రోజు జీఎస్టీ కౌన్సిల్ లెటర్ ఇచ్చారా? ఏదైతే 11 రాష్ట్రాలు జీఎస్టీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని నమ్మించి మోసం చేశారు కాబట్టి మాకు ఇవ్వండి అని, అది కూడా అడగట్లేదు కదా. కాంగ్రెస్ ఏంటంటే ప్రభుత్వంలో కాదు, మన పవన్ కళ్యాణ్ మాటల్లో మీరు వారు ఎంత క్లారిటీ ఇచ్చారని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ఆయన ఆరోపణ ఏంటంటే, ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను పోరాడుతూ ఉంటే నాకు సహకరించాల్సింది పోయి వైసీపీ లేకపోతే జనసేన నన్ను విమర్శిస్తాయా అంటే ఇది ఎవరి డైరెక్షన్ లో నడుస్తోంది? స్థానికంగా కుట్ర జరుగుతోంది. తగ్గట్టు ఇవాళ ప్రత్యేక హోదా కాదు, పేరేదైనా పర్వాలేదు. లేదు, మా క్లారిటీ వెరీ క్లియర్ గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి, అది సాధించే విధంగా చేస్తాం. ఈ రోజు చంద్రబాబు లాస్ట్ ఆప్షన్ లేక కేటగిరీ స్టేటస్ కి వచ్చామని చెప్పి వారే చెప్పడం జరిగింది. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ రోజు జగన్ గారు ముందు వెళ్ళిపోతున్నారు, పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ కమిటీ పెట్టి ఇలా రిఫర్ చేశారు. అప్పుడు కదా మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మార్చ్ 4th పెట్టండి, ఎందుకంటే మీరు నో కాన్ఫిడెన్స్ ఆఖరిలో పెడితే అది డిస్కషన్ కి రాదు అని కూడా చెప్పడం జరిగింది. మీకు 5 ఎంపీలే ఉన్నాయి కాబట్టి తక్కువ ఉన్నారు కాబట్టి మీకు ఏమైనా జత కావాలంటే చేస్తానని. అది 4th పెట్టలేదు. ఏదేమైనా ఈ రోజు ఉన్న గ్రౌండ్ సిచ్యువేషన్ డేట్ ఎప్పుడు పెడితే ఏంటి కాదు ఎందుకు డేట్ అది ఎందుకు ఆ డేట్ అలా పెట్టారంటే, మీకు 5 ఎంపీలే ఉన్నారు కాబట్టి ఇంకా ఎంపీలు కావాల్సి వస్తుంది కాబట్టి నో కాన్ఫిడెన్స్ మోషన్ కి 50 కానీ 54 కానీ కావాలి కాబట్టి మిగతా జత కావాల్సిన ఎంపీలు నేను క్రోడీకరిస్తానన్నారు. ఏదేమైనా లేట్ అయింది కదా. లేట్ అయిన తర్వాత వీళ్ళిద్దరు వైఖరి ఎలా ఉంది? టీడీపీ కానీ వైసీపీ ఇద్దరు కలిసి పోరాడుతున్నారా? మళ్ళీ వైసీపీని మళ్ళీ బ్యాక్ స్టాప్ చేసినట్టు వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకుని వచ్చారు కదా. ఏమవుతుంది? వాళ్ళు పెట్టిన దాన్ని సపోర్ట్ చేస్తే ఏమవుతుంది? లేదు, మళ్ళీ అక్కడ ఆప్షన్ లేక స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చిన టీడీపీ ఈరోజు మళ్ళీ పార్లమెంట్ లో కూడా మేమే ముందున్నామని చూపించుకోవడానికి పోరాడుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నారా? పవన్ కళ్యాణ్ బలంగా ఒక స్టేట్మెంట్ చెప్పారు. హోదా కోసం ప్రయత్నించిన వైఎస్ఆర్సీపీ హోదా పెంచుకున్నారు. ఎంత పెంచుకున్నారు? ప్రధానమంత్రి పిఎంఓలో యాక్టివ్ గా ఉండే విధంగా హోదా పెంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడలే. వాళ్ళు అన్నారు, అందరూ అన్నారు, అందరికీ వదిలిపెట్టారు. ఇంకో లైన్ ఉంది, ఇంకో లైన్ అన్న తర్వాత మీరు ఒక లైన్ ఉంది, మీరు ఆగలి ఓపిక పట్టారు. ఇంకో లైన్ ఏంటంటే, ఏదైతే హామీలను ఇంప్లిమెంట్ చేస్తా హామీలు కోరుకుంటున్న టీడీపీ పార్టీ ఈ రోజు వరకు వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి కావాల్సిన హామీలు సంపాదించారు కానీ ఆంధ్రప్రదేశ్ హామీలు సంపాదించలేకపోయారు. ఏదైతే స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ కేటగిరీ ఇన్సెంటివ్ ప్యాకేజ్ ఒప్పుకుని హామీ పొందాము, ఇది బ్రహ్మాండమైన విషయం అనేది. వాళ్ళకి పర్సనల్ హామీలు వచ్చినాయి కానీ ఆంధ్రప్రదేశ్ హామీలు కూడా తెచ్చుకోలేదు. అది వేచి చూడండి, మీరు వేచి చూస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పటికే నేను చెప్పాను, బుర్రలు వేడెక్కిపోయి రాజకీయం అంటే హోదా సాధిస్తా ఉన్నారు, పర్సనల్ గా హోదా పెంచుకున్నారు, హామీలు సాధిస్తా ఉన్నారు, ఇన్సెంటివ్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, హామీలు లేవు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. కాంగ్రెస్ ఏం చేసింది? అయ్యో అసలైన వాళ్ళే కదా. ఇదివరకు కాంగ్రెస్ ఏం చేశారు? అప్పుడున్నప్పుడు ఏమీ చేయకుండా ప్రధానమంత్రి గారు ఎప్పుడైనా నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేశారా? పాత ప్రధానమంత్రి గారు నా హామీ ఏమైపోయింది అని చెప్పి ఒక్కరోజు స్టేట్మెంట్ ఇచ్చారు, నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎందుకు మూవ్ చేయలేదు? వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ఈ రోజు సపోర్ట్ చేయడం ఎందుకు? వాళ్ళకి 44 ఎంపీలు ఉన్నారు. 2 నిమిషాల్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి బీజేపీని నిలదీసే స్థితికి వచ్చినా కూడా ఎందుకు ఇప్పుడు దాకా వేచి చూశారు? 4 సంవత్సరాల వరకు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టలేదు ఎందుకు? అంటే ఈ రోజు వరకు కాంగ్రెస్ కి చాలా నమ్మకం కలిగింది ఎన్డీఏ మీద, చాలా నమ్మకంగా ఉన్నదో బీజేపీ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. బయట మాట్లాడుతూ రఫేల్ అది ఇది అని అనడం తప్ప ఎందుకు నో కాన్ఫిడెన్స్? మీరు తప్పు చేసామని తెలుసుకోవడానికి 4 ఏళ్ళు పట్టిందా? ఓకే, ఇప్పుడు మాయిల్ పకీర్ ప్రాణము సప్త సముద్రాల అవతల చిలుకలో ఉన్నట్లు మొత్తం సమస్యకు పరిష్కారము ఓన్లీ మోడీ చేతిలో ఉంది. ఈవెన్ బీజేపీ పార్టీ చేతిలో కానీ కేంద్ర ప్రభుత్వం చేతిలో కానీ కాదు, ఓన్లీ ప్రధానమంత్రి చేతిలో ఉంది, అందరికీ స్పష్టంగా తెలుసు. ఇక రెండో విషయం, ఆయన అనుకుంటే ప్రత్యేక హోదాతో పాటు చట్టంలోని మిగతా అంశాన్ని నేను చెప్పినట్టు 3 వరాలు ఒక అర్ధగంటలో అయిపోతాయి, అంతే, ఒక అర్ధగంటలో అంతే ఆయన అనుకుంటే. ఆయన ఒక ప్రజాస్వామ్య నియంత కాబట్టి మిగతా పార్టీలకు సంబంధించి ఈ 3 సంవత్సరాల 9 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ కానీ, వైకాపా పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, కమ్యూనిస్టు పార్టీ కానీ, ప్రజా సంఘాలు కానీ, కొంతవరకు టీడీపీ కానీ ఎవరెవరి ప్రయత్నాలు అందరూ చేశారు. మా వరకు వచ్చేసి 2014 జూన్ 2న విభజన జరిగిన మొదటి రోజే
సోనియా గాంధీ గారు ప్రధానమంత్రికి లెటర్ రాసి ఇంకా ఈ రోజు వరకు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం వరకు ఏఐసిసి ప్లీనరీలో దట్ ఈస్ సుప్రీం. అంటే మీరు ఎక్కువగా కాదు, మీరు ముందే తొందరగా రియాక్ట్ అవడానికి కారణం ఏంటంటే అంత గట్టి దెబ్బ తగిలింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ. సరే ఏదైనా వచ్చేసి రియాక్ట్ అవ్వలేదు. మీరు చూడండి, కాంగ్రెస్ రియాక్ట్ అవ్వలేదు. ఆ రోజు కేవీపీ రామచంద్ర నో కాన్ఫిడెన్స్ మోషన్ కి లేకపోతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే డిజౌండ్ కేవీపీ రామచంద్ర, మిగతా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు. అది కాంగ్రెస్ స్టాండ్ ఈ రోజు. అంటే ఆంధ్రప్రదేశ్ వ్యవహారం మీద సీరియస్నెస్ లేదనుకోవాలా కాంగ్రెస్ పార్టీకి? అరే సీరియస్నెస్ ఉంది కాబట్టి 2014 జూన్ 8న విభజన జరిగిన మొదటి రోజే సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి లెటర్ రాశారు. దీన్ని ఏమనాలంగా వచ్చేసి దాని తర్వాత మళ్ళా నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇంకో లెటర్ రాశారు. ఆవిడ లోక్సభలో మాట్లాడింది, మన్మోహన్ సింగ్ రాజ్యసభలో మాట్లాడినారు, ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి వచ్చేసి ఈ రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదని మాకు తెలిసినప్పటికీ మోడీ ప్రభుత్వము, మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కు కాదు, నాకు అందరూ సమాధానం చెప్పాలి దీనికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో అఖిల సంఘం అన్నారు, కానీ చిత్తశుద్ధి ఉన్న పార్టీలను అఖిల సంఘానికి పిలుస్తా ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి లేదు కాదండి. ఇప్పుడు మన టెంపరేచర్ ఎంత ఉందో తెలుసుకోవడానికి థర్మామీటర్ ఉంది, చిత్తశుద్ధి కొలవడానికి ఏమైనా మీటర్ ఉందా? అంటే ఈ పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉంది, నాయకుడికి ఎంత చిత్తశుద్ధి ఉందని ఏమన్నా మీటర్ ద్వారా తెలుస్తుంది? సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కోర్టులో జడ్జి తీర్పిచ్చేది గంటకి మీరు రాజకీయాలు మారుస్తూ చిత్తశుద్ధి ఎట్లా కొలుస్తారు? అదే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్. ఇప్పుడు జడ్జి వచ్చేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆయన వచ్చేసి పోయి చూసింటాడా, కూని చేసింది లేదు, ఎవిడెన్స్ బట్టి సాక్ష్యాలు బట్టి చేస్తారు. కాబట్టి ఇక్కడ ఒకటి టీడీపీకి సంబంధించి వాళ్ళ చిత్తశుద్ధి ఎందుకు లేదంటున్నా అంటే ఇదంతా మొగుడు కొట్టినందులకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, మోడీ ప్రభుత్వం వచ్చేసి జగన్ దగ్గరికి తీసుకుంటా ఉంది కాబట్టి ఆ కోపము. రెండవది, నిన్న ఫైనల్ బడ్జెట్ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రజల్లో బీజేపీ మీద ఆగ్రహము కట్టలు తెంచుకుంటా ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఆగ్రహము, కోపము తమ మీద పడకుండా ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి బీజేపీతో అంటకాగితే వచ్చే ఎన్నికల్లో మఠాష్ అయిపోతాము అని ఒక రాజకీయంగా జగన్ దగ్గరగా అవుతున్నాడు అనేది ఒకటి. వాళ్ళు బీజేపీతో పెట్టుకుంటే మఠాశితం నిర్ణయంతో వాళ్ళు వచ్చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు తీసుకున్నారు. రెండవది వచ్చేసి వైకాపా పార్టీ వాళ్ళు, నా అభిప్రాయం వరకు ఇది లాలూచీ కుస్తీ. వాళ్ళలో వచ్చేసి లాలూచీ కుస్తీ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఇద్దరు మాట్లాడుకొని అయ్యా మాకుండేది 5 మంది ఎంపీలే, మీకుండేది 274, దానికి కావాల్సిన 271. మీకు 274 ఉన్నాయి, మాకుండేది అయితే మ్యాజిక్ ఫిగర్ 271. మేము పెట్టినా మీరు ఎట్టా గెలుస్తారు. మేము ఏదో వచ్చేసి అవిశ్వాస తీర్మానం అంటే ఏదో మేము రాష్ట్రం కోసం పోరాడుతున్నట్టుగా మాకు అంతో ఇంతో మైలేజ్ వస్తుంది, దానివల్ల మాకు 4 ఓట్లు సీట్లు వస్తే రేపు మళ్ళా ఎలక్షన్ తర్వాత మీకే కదా మేము సపోర్ట్ చేసేది. కాబట్టి అర్థం చేసుకోండి, మోడీ బాబు గారు, అమర్ బాబు గారు, మనం అర్థం చేసుకోండి అని ఒక లాలూచీ కుస్తీ అనేది నా అభిప్రాయం. రైట్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సో ఇద్దరు స్ట్రాటజీలు ఇంత క్లియర్ గా అర్థమైపోతున్నాయి ఏంటి? కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అర్థమైందా, జనాలకు కూడా అర్థమైపోయిందని అనుకోవాలా ఇప్పుడు? అంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది, వైసీపీ ఎందుకు తీసుకున్నారు? శ్రీధర్ పదే ఆప్షన్ అనే పదం కూడా వాడుతా ఉన్నాడు. సరే, నిన్నటిదాకా అట్టున్నా, ఇవాళ ఎట్టున్నా, జనసేన ఎట్లా ఉన్నా వాళ్ళలాగా కాదు మంది. తర్వాత మీరు అన్న మాట నేను అన్నాను, మీరు అన్న మాట నేను అన్నాను, నేను మీకు ఆప్షన్ లేక మేము ఇంటికి వచ్చామని మీరు అన్నారు. మీరు కావాల్సిన మన వీడియో వేసుకోండి. మీ స్టాండ్ ఏంటో ఇప్పుడు నా స్టాండ్ వదిలిపెట్టండి, మీ స్టాండ్ చూసి దాంట్లో పాయింట్ చెప్పాను. నేను ఆ పాయింట్ కి వస్తున్నా, మీరు చెప్పనండి. అరే ఎందుకంత ఆవేశపడి? ఆవేశం కాదు, మీరన్న మాటే చెప్తున్నాను. మీరు మాట్లాడడం జాగ్రత్తగా మాట్లాడండి. కరెక్ట్, ఏ సందర్భంగా అన్నానో చెప్పని చెప్పండి. రెండోది, ఈ రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ యూపీఏ పెడితే ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఆ రోజు సమర్థించింది కాబట్టి విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోవాలా? బిల్లులో ఏమేమి ఉన్నాయి అనేది చదివినాక కదా బీజేపీ సమర్థించింది. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలని బీజేపీ ఆ రోజు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని కోరటం జరిగింది. తర్వాత బిల్లులో ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. మేము పదే కేంద్రం దృష్టికి తీసుకువెళుతూ ఉన్నాము. కొన్ని చేశారు, కొన్ని చేయలేదు. అయితే ఏదైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో, స్టీల్ ప్లాంట్ కానీ, ప్రత్యేక హోదా కానీ, అదేవిధంగా రాజధాని నిర్మాణం, ఆ రోజు ఢిల్లీని మించిన రాజధాని నిర్మించుకుందామని తిరుపతి ఇవన్నీ చెప్పారు. 1500 కోట్లు మాత్రమే ఇచ్చారు.
ఇచ్చినవన్నీ ఒక రోడ్ డేటా కూడా సరిపోవని మనం కేంద్రం చెప్పడం జరిగింది. దరిమిలా ఏమిటి ఈ బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసి 18 అంశాలతో కూడిన లేఖ ఇచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు చెప్పింది ఏమిటి అంటే, ముఖ్యమంత్రి గారికి మీరు ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన ప్రయోజనం పిఎంఓ మానిటర్ చేస్తుంది, న్యాయం చేస్తామని చెప్పారు. మేము భాగస్వాములు ఉన్నప్పుడు ఇప్పుడు ఘర్షణ వాతావరణం కావాలా, సమైక్యం అని రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రం నష్టపోయింది. ఆ తప్పు ఇప్పుడు చేయకూడదు కాబట్టి మనకు రావాల్సింది తీసుకుని రాని దానికోసం మేము భాగస్వామ్యం అంటే మనం మోసపోతున్నాము, మీరు అన్యాయం, రాష్ట్రానికి అన్యాయం. గారు ఎక్కువ సమయం లేదు, స్ట్రైట్ గా చెప్పండి. ఇవాళ అవిశ్వాసానికి మీరు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. చర్చకి అవకాశం ఇస్తే అందరూ తమ ఆవేదన చెప్పుకునే అవకాశం ఉంటుంది. మీరు కూడా 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసామని చెప్తున్నారు కాబట్టి ఏ రూపంలో ఇచ్చారో చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకు అవిశ్వాస తీర్మానం చర్చకు రావట్లేదు? దీన్ని మీరే కుట్ర చేస్తున్నారు, మీరే రానివ్వట్లేదు, మీరే పార్టీని మేనేజ్ చేస్తున్నారనే విమర్శలు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఋషి గారు, నాకు అనిపించేది ఏంటంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ఎందుకు చేస్తే ఏమొస్తుంది, ఏమీ రాదు అన్న పార్టీ తర్వాత వైఎస్ఆర్సీపీ పెట్టిన అవిశ్వాసానికి సపోర్ట్ చేస్తానన్న పార్టీ తర్వాత మళ్ళీ మేమే అవిశ్వాసం పెడతా అన్న పార్టీ, ఈ ఉత్తరా నుంచి దక్షిణానికి పశ్చిమ నుంచి ఈశాన్యానికి కూడా మాకు అన్ని పార్టీలు సపోర్ట్ ఇస్తాయన్న పార్టీకి ఇవాళ పక్కనున్న తెలుగు రాష్ట్రం సపోర్ట్ చేయట్లా. నిన్న మీడియా పాయింట్లో చూస్తే ఎంపీ గారు గౌరవ డాక్టర్ నర్సయ్య గౌడ్ మాట్లాడడం చూశాను. ఏ విధంగా మాట్లాడాడు, పక్కింటోడి ఇంట్లో పెళ్ళి అయితే మా ఇంటికి రంగులు వేసుకుంటామా, లేకపోతే వాళ్ళ అవిశ్వాసం అనేది దానికి ఒక పర్టినెన్స్ అంటే ఏదైనా కనపడుతుందా? కేవలం నాకు అనిపించేది ఏంటంటే ఈ చర్చకు రాకుండా చేసి భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా షిఫ్ట్ అయిపోతారు. ఇవాళ దేశం కోసం అన్నట్టుగా ఏదైతే ఇవాళ ప్రత్యేక హోదా కోసం అన్నట్టుగా మాట్లాడడం ఒక బురద జల్లడానికి తప్ప ఏ విధమైన అర్థవంతమైన చర్చ కోసం సిన్సియర్ గా ట్రై చేస్తున్నట్టుగా అయితే నాకు అనిపించట్లా. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఋషి గారు సత్యనారాయణ గారు బాధ్యత మాకు ఉంటుంది. ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే తెలుగుదేశం పార్టీ ఒక మాట నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ప్రమోద్ మహాజన్ ఈ యొక్క పార్లమెంటరీ అఫైర్స్ మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి అంశం వచ్చినప్పుడు ఫ్లోర్ లీడర్స్ తో మాట్లాడి ఈ 10 నిమిషాలు అవనిచ్చి తర్వాత దాని అవిశ్వాస తీర్మానం అలౌ చేసి డిస్కషన్ తర్వాత దీనికి మార్గాలు కనుగొనేవాళ్ళు. ఈవేళ స్పీకర్ గారు కానీ ప్రభుత్వం కానీ చొరవ ఎందుకు చూపెట్టట్లేదు? మాకు ఎక్కువ నిధులు ఇచ్చారన్నారు, అవే చెప్పొచ్చు కదా. కాదు ఎక్కువ నిధులు ఇచ్చినప్పుడు అవే చెప్పొచ్చు కదా. నేను ఇందాక అడ్డం పడలా, ఎవరికి అడ్డం పడలా. ఋషి గారు, లెట్ మీ కంప్లీట్ మై సెంటెన్స్ ప్లీజ్. ఏదైతే ఇవాళ ఇందాక అద్దేపల్లి శ్రీధర్ గారు రేజ్ చేసిన పాయింట్, ఒక పర్టినెంట్ పాయింట్ రేజ్ చేశాడు, ఒక ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేశాడు. 2016లో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్యాకేజ్కి స్పెషల్ అసిస్టెన్స్ ఒప్పుకున్న రోజున మన్మోహన్ సింగ్ గారు కాదు ఇటువంటి జరగకూడదు, నేను పార్లమెంట్ ఆ రోజున ప్రధానమంత్రిగా ఉన్నాను, నా ఆధ్వర్యంలో 5 ఏళ్లు నా క్యాబినెట్లో కూడా పాస్ చేశాను అన్న మాట ఎత్తుకుని అవిశ్వాసం నిజంగా పెట్టుంటే తులసిరెడ్డి గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ పట్ల తెలుగు ప్రజల యొక్క గౌరవం అభిమానం కూడా పెరుగునేమో. కానీ వాళ్ళు చేయలేదు అనుకుందాం, అది కూడా ప్రజలు గమనిస్తారు. ఇవాళ బీజేపీ ఏం చేయట్లేదు, అది కూడా ప్రజలు గమనిస్తారు. అది కూడా ప్రజలు గమనిస్తారు. భారతీయ జనతా పార్టీకి చర్చ అనేది జరిగితే అడ్వాంటేజ్ అనేది నేను ఫీల్ అవుతున్నా. తెలుగు ప్రజలకు అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఏ విషయాలు ఎక్కడెక్కడ ఆగినాయి, ఎందుకు ఆగినాయి కూడా అన్ని బయటకు వస్తాయి. మాకు రావాలనే మాకు ప్రగాఢ వాంఛ, కోరిక కూడా. రైట్, గోవింద్ రెడ్డి గారు ఏం చెప్తారు ఫైనల్ గా? రోజు అవిశ్వాసం ఇవ్వడం, అది చర్చ జరిగే అవకాశం లేదని క్యాన్సిల్ అవ్వడం. ఇప్పుడు మిగతా పార్టీలన్నీ కూడా మా చిత్తశుద్ధిని శంకిస్తాం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము బీజేపీతో మేమే జత కడుతున్నాము, బీజేపీకి మేము ఇప్పుడు ఒక సైడ్ ఏం చేస్తున్నారు, బీజేపీ ఇవ్వకపోవడం వల్లనే బీజేపీ ఈనాడు చాలా ఇబ్బందుల్లో ఉంది, అసలు వాళ్ళు డిమోరలైజ్ అయినారు, ఈ రాష్ట్రంలో వాళ్లకు ఏమీ లేదు అన్నట్టుగా చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ మేము పోయి వైసీపీ వెళ్ళి బీజేపీ సైడ్ చేరుతున్నాము అని చెప్పి చెప్పడం అనేది
చాలా రాజకీయంగా అంటే విజయసాయి రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసి కలిస్తే సార్ కలవచ్చు, పబ్లిక్ ఇష్యూ మీద కలవచ్చు. కాదు మరి. కానీ ఏదైతే మీ నాయకుడి మీద 12 ఛార్జ్ షీట్లు ఉన్నాయి బట్టి కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అలా రకరకాల చూడండి రామ్మోహన్ రావు గారు ఆ లాలూచి రాజకీయం అనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది. మేము మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులన్నీ ఎందుకు వచ్చినాయి, మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ కలిసి ఒకప్పుడు అంతా కూడా ఎరిగిపోతే చాలా మీరు చేసే అదే సమస్య సార్. ఇప్పుడు కాదు రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాలు లేకుండా ప్రజల్లో ఉండవు. అది లేదు అని చెప్పి ఎవరు నమ్మే పరిస్థితి లేదు. రామ్మాధవ్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మేమన్నా మఠం పెట్టామా రాజకీయ పార్టీ రాజకీయం చేయడానికి కాదా అని. చేయొచ్చు, కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పరంగా పెట్టి కాదు అనేది ప్రధానమైన పాయింట్. సో ఈ డ్రామాకి ఎప్పుడు తెరపడుతుంది, అవిశ్వాస చర్చకు వస్తుందా, లేకపోతే ఈ పార్లమెంట్ అలాగే నిర్వహించడానికి వాయిదా పడిపోయే అవకాశం ఉంటుందా, ఏం జరుగుతుందనేది చూద్దాం. రైట్, నేను ఒకటే మీకు చెప్పేది, ఆ నాయకుడి మీద వాళ్ళందరూ కావాలని కేసులు పెట్టించినా కూడా ఆనాడు ఇన్ని చేసినా కేసులు అవన్నీ కోర్టులో తేలుతాయి. కోర్టులు ఉన్నాయి, అక్కడ సత్యనారాయణ గారు చూద్దాం ఏం జరుగుతుందనేది. అవిశ్వాసం చర్చలు సిద్ధంగా ఉంటే మీరు హౌస్ ని మేనేజ్ చేసి నడిపిస్తారా లేదా రేపు మనకి తేలిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ గారు, థ్యాంక్స్ అండ్ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది